నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రతి చిన్న సంఘటనను వీడియోగ్రఫీ తీయాలని ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ వీడియోగ్రాఫర్లను సూచించిన జాయింట్ కలెక్టర్ టీడీపీ నుండి వైసీపీ సొంత గూటికి చేరిన ఊర్మాల్పురంకు చెందిన కుటుంబాలు 21వ వార్డుకు చెందిన పలు కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరిక ముస్లిం మైనార్టీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్న రాష్ట్ర మైనార్టీ సెల్ కమిటీ జాయింట్ సెక్రటరీ షేక్ గౌస్ పీరా అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్స్ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ వీడియోగ్రాఫర్లు ఎన్నికలకు సంబంధించిన ప్రతి చిన్న సంఘటనను వీడియోగ్రఫీ చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో అన్ని టీంల వీడియోగ్రాఫర్లు ఇచ్చిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, విఎస్టీ టీంల వీడియోగ్రాఫర్లు నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ప్రతి చిన్న సంఘటనను వీడియోగ్రఫీ తీసి సంబంధిత టీంలు అధికారులకు ఇవ్వాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి అంశాన్ని చిత్రీకరించాలన్నారు. అలాగే అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన సమావేశాలు, సమావేశానికి హాజరైన ప్రజలు, సమావేశానికి అయ్యే ఖర్చు, ఓటర్లకు పంపిణీ చేసే వస్తువులు, వినియోగించిన వాహనాలు తదితరాలన్నింటినీ వీడియోగ్రఫీ చేయాలన్నారు. ఎన్నికల సజావు నిర్వహణకు నిష్పక్షపాత వీడియోగ్రఫీ కీలకమన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి షాడో టీం ఏర్పాటు చేస్తామని, ఎన్నికల ఉల్లంఘనకు సంబంధించి సాక్ష్యాధారాలతో వీడియోగ్రఫీ ఉంటే రిపోర్ట్స్ ఆధారంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈసీఐకి పంపుతామన్నారు. వీడియోగ్రాఫర్లు షిఫ్టుల ప్రకారం సంబంధిత టీంల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్టీసీ కామేశ్వరరావు వీడియోగ్రఫీ తీయాల్సిన అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విశదీకరించారు. డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, మైనింగ్ శాఖ ఏడీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఊడ్మల్పురం గ్రామం నుండి వైసీపీకి చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే వీరందరినీ నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బలవంతంగా టీడీపీ కండువాలు కప్పి చేర్చుకోవడం జరిగింది. తమకు ఇష్టం లేకుండా పార్టీని మార్చారని తమ తప్పు తెలుసుకున్నామని తెలియజేస్తూ మంగళవారం నంద్యాల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి నాడు టీడీపీలో చేరిన ఊడ్మల్పురం గ్రామానికి చెందిన కుటుంబాలు స్వచ్ఛందంగా వచ్చి మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి సమక్షంలో సొంత గూటికి చేరారు. వీరందరికీ మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తప్పును తెలుసుకుని తిరిగి రావడం సంతోషంగా ఉందని వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఊడుమాల్పురం గ్రామానికి చెందిన 10 కుటుంబాలను ఇటీవల నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బలవంతంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి మార్చడం జరిగింది. ఇది సరికాదన్నారు. ఈ తప్పును తెలుసుకున్న వీరంతా నేడు స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేరవచ్చి తమ తప్పును తెలుసుకున్నామని తెలియజేసి పార్టీలోకి వచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరడం జరిగిందన్నారు. సంతోషంగా వీరినందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగిందన్నారు. గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులుగా తిక్కారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మురళీధర్ రెడ్డి, పుల్లారెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. నిక్కచ్చిగా నిస్వార్థంతో పనిచేస్తున్న నాయకులకు అభినందనలు తెలిపారు. ఊడుమాల్పురం గ్రామం నంద్యాల మున్సిపాలిటీలో చేర్చడం ద్వారా కొంతమేర అభివృద్ధిలో వెనుకబడి ఉందని, త్వరలో ఈ గ్రామం అభివృద్ధికి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కృషి చేస్తారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీగా పోచా బ్రహ్మాందరెడ్డిని గెలిపించాలని, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరారు. ఖాదర్, హుసేని, గుర్రప్ప, రఫీ, దస్తగిరి, జమాల్, సిద్దయ్య, షేక్ బాషా, గిరి, రసూల్, బాషా, లింగన్న, చాంద్, మౌలాలి, మద్దిలేటి, హరి మహిళలు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. మేము వచ్చి ఈరోజు చేరుతామని ముఖ్యంగా మరి మన ఆఫీస్కే వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వచ్చి ఈరోజు నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ వచ్చి తిరిగి మన పార్టీలో చేరుతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీకు అందరికీ, ముఖ్యంగా మరి ఊర్లో తిక్కారెడ్డి గారు కానీ, అదేవిధంగా మరి వెంకటేశ్వర రెడ్డి గారు కానీ,
అదేవిధంగా వాళ్ళ బ్రదర్ కానీ మురళీధర్ రెడ్డి కానీ పుల్లారెడ్డి గారు కానీ మంచి నాయకులు ఉన్నారు మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. అది గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ₹1 ఆశించరు. రౌతలు ఏం ఆశిస్తున్నారో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మా వాళ్ళు మాత్రం నిక్కచ్చిగా ₹1 ఆశించకుండా పనిచేస్తున్నారు. వాళ్ళు సంబంధించి మరి ఎవరు కూడా ఈరోజు స్వార్థంతో లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు మరి ఈరోజు చెడ్డ పేరు రావటం వాళ్ళకి ఇష్టం లేక అదే పనిగా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వచ్చి ఈరోజు పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా ఊరుమలపురం వెంకటేశ్వరపురం కొంచెం వెనుకబడే ఉంది. ఎందుకంటే పంచాయతీ నుంచి టౌన్లోకి తీసుకొచ్చేటప్పటికి మున్సిపాలిటీ కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక 5 ఏళ్ళు ఆ కన్ఫ్యూజన్ పోవాలి. ఎందుకంటే డెవలప్మెంట్స్ ఎట్లా, ఎందుకంటే అంతకుముందు పంచాయతీ సర్పంచ్ గురించే తెలుసు మీకు, ఎంపీటీసీ గురించే తెలుసు, కౌన్సిలర్ గురించి తెలియదు. ఆ కౌన్సిలర్ ఏం చేయాలి, ఏం పనులు చేస్తారు, ఏమేమి డెవలప్మెంట్ జరుగుతుంది, ఏం ఫండ్స్ వస్తుందని కొంచెం టైం పడుతుంది తెలుసుకోవడానికి. అయినా కానీ కూడా మరి మీ గ్రామం పూర్తిగా డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా గ్రామంలోకి వచ్చినప్పుడు మీరు ఏ పనులు అడిగినా చేస్తున్నాడు. అదేవిధంగా మీకు అడ్వాంటేజ్ ఏమంటే ఆటోనగర్ కూడా కలిసింది మీకు. అదేవిధంగా రాజీవ్ గురుకల్ప కూడా కలిసింది. వెంకటేశ్వరపురానికి ఊరుమలపురం కూడా తోడు. మరి అది డెవలప్ చేసుకుంటూ మీ యొక్క గ్రామాన్ని కూడా ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళని కోరుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి పోయి తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరితో విరమిస్తున్న జై హింద్. ఊరుమలపురం 32వ వార్డు నంద్యాల జిల్లా. గత వారం మా ఊరికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఊర్లోకి వచ్చిన సందర్భంలో కొంతమందిని బలవంతంగా వైఎస్ఆర్ వాళ్ళను టీడీపీలోకి చేర్చినారు. సో వాళ్ళు తప్పు తెలుసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చి మన పార్టీలో నుంచి వాళ్ళతో పాటు దాదాపుగా ఇంకొక 20 కుటుంబాలు పోయింది. 10 కుటుంబాలు అయితే దాదాపు మళ్ళీ వాళ్ళతో పాటు ఇంకొక 20 కుటుంబాలు, ఒక 30 కుటుంబాల వరకు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో చేరినారు. ఈరోజు ఈ సందర్భంగా వీళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన శిల్పమోహన్ రెడ్డి అన్న సమక్షంలో అందరూ చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో నంద్యాల పట్టణం 35వ వార్డుకు చెందిన షేక్ గౌస్ పిరాను రాష్ట్ర మైనార్టీ సెల్ కమిటీ జాయింట్ సెక్రటరీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే గృహంలో షేక్ గౌస్ పిరా మరియు ముస్లిం మైనార్టీ పెద్దలు, వార్డు ప్రజలు మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డిని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా షేక్ గౌస్ పీరా మాట్లాడుతూ రాష్ట్ర మైనార్టీ సెల్ కమిటీ జాయింట్ సెక్రటరీగా తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి, మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పార్టీ తనను గుర్తించి ఈ పదవి బాధ్యతలను అప్పచెప్పడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి, ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నంద్యాల పట్టణంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ప్రతిపక్ష టీడీపీ నాయకులు నంద్యాల పట్టణంలో అభివృద్ధి జరగలేదంటూ అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని, క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద ప్రజలకు ఎంతో సహకారం అందిస్తున్నారని తెలిపారు. కేవలం 35వ వార్డులో ఇటీవల 3,65,00,000తో ప్రధాన సిసి రోడ్డు నిర్మించడం జరిగిందని, అలాగే వార్డులో అభివృద్ధి చేపట్టారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సెల్ సెక్రటరీగా నియమనం చేయడం జరిగింది. మాకు చాలా సంతోషకరమైన విషయం ఇది. మైనార్టీస్కి చాలా సంతోషమైన విషయం ఇది. ఈ పార్టీ నాకు అప్పగించినందుకు నేను ఎలావేళ ఎప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీకి కృషి చేస్తూ ఈరోజు మా పెద్ద ఆయన అడుగుజాడలు నడుచుకుంటున్నాను. పార్టీకి ఏడ కూడా చిన్న మచ్చ రాకుండా ఎప్పుడు రాత్రి పగలు అనగా నేను ఎప్పుడూ కృషి చేస్తాను. నేను వాళ్ళ ఇంటి సభ్యుల లెక్క ఈరోజు నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటున్నాను. ఒక తమ్ముని లెక్క భావించి నాకు శిల్పమోహన్ రెడ్డి అన్నగారు నాకు ఈ పదవి దక్కించినారు. ఇప్పుడు వాళ్ళ మర్యాదను మనసులో పెట్టుకుంటాను, మన గౌరవం మనసులో పెట్టుకుంటాను. ఈరోజు చాలామంది కూడా తెలుగుదేశం పార్టీ వస్తుంది, వైఎస్ఆర్ పార్టీ ఏం చేసింది అని చాలామంది అపోహలు కల్పిస్తున్నారు. ఇవల్ల కల్లుపుల్లి మాటలతో వాళ్ళు వస్తారు మళ్ళా మన కాడికి. మనం ఏది కూడా మనసులో పెట్టుకొని మనం ఎవరికి వేయాల ఓటు, యా పార్టీ లభ్య చెందింది మనకు,
అని గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు అయితే పింఛన్ల విషయంలో అయితే ఏమి తెల్లవారితే 5 గంటలకి మనకు పింఛన్లు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇయ్యలేట. నేను ఆ రోజు ఆపోజిషన్ ఉన్నప్పుడు చూసినా, నేను 3 days 4 days పడుతుండే పింఛన్లు ఇచ్చేటానికి. వాళ్ళకు భోజనాలు పెట్టి ఇసు కూడా సర్వే రాలేదని చాలా ఇబ్బంది పడుతున్నారు. వేరే వేరే నుంచి రావాలని కష్టపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్న ప్రభుత్వంలో ఎంత లబ్ధిపోతున్నామంటే అంత లబ్ధిపోతున్నాం. సలీంనగర్లో 35వ వార్డుకే 3,65,00,000 పని రోడ్డు చేసినారు. ఇదల్లా మనం చూస్తూనే ఉన్నాము. 42 వార్డులలో కూడా చాలా అభివృద్ధి జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో ఏమంటున్నారు, ఏం అభివృద్ధి జరిగింది ఈ ప్రభుత్వం అంటున్నారు. అభివృద్ధి చూసే తెలుస్తుంది కళ్ళతో వాళ్ళకు, ఊరికే మాటలు కాదు. ఈరోజు మనము మా పెద్దయిన సమక్షంలో నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీకు. ఈరోజు 35వ వార్డు సలీంనగర్ నుంచి మా పైలట్ గోస్పిరా అన్న గారికి మా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో శిల్పమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకు స్టేట్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీ పోస్టు ఇచ్చినందుకు మేము శిల్పమోహన్ రెడ్డి గారిని, అలాగే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని, అలాగే మన నాయకుడు జగన్ గారిని చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈ టీడీపీ ప్రభుత్వము బీజేపీతో పొత్తు పెట్టుకొని మన మైనార్టీస్కి ఎన్ఆర్సీ సిఏ గురించి ఆమోదం తెలుపుతూ మన ముస్లిం మైనార్టీలకి ఎంతో ఇబ్బంది కలిగించే విషయం ఇది. కానీ ప్రజలందరూ దీన్ని గమనించాలా. ఇప్పుడు మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకొని సిఏ ఎన్ఆర్సీకి మద్దతు తెలిపినారు. మా వైసీపీ ప్రభుత్వం మాత్రము మైనార్టీస్కి ఎంతో మంచి స్థానాలను కల్పించి మా మైనార్టీస్కి వెన్నుదన్నుగా 4% రిజర్వేషన్ అయితే కానీ అన్ని చాలా అభివృద్ధి పనులు మా వైసీపీ గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి మా మైనార్టీస్ ఎల్లప్పుడూ వైసీపీ జగనన్నతో వెన్నుదన్నుగా నడుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పైలట్ మామగారు ఇక ముందు ఒక సైనికుడిలాగా వచ్చే 2 నెలల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఒక సైనికుడిలాగా మేమందరం పనిచేసి మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి వేసి అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని. నంద్యాల పట్టణం 21వ వార్డు నూనెపల్లకు చెందిన పలు కుటుంబాలు మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలో చేరడం జరిగింది. వీరందరినీ శిల్పమోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పారు. ప్రత్యేకంగా కేక్ కట్ చేసి గజమాలతో వైఎస్ఆర్సీపీలోకి చేరిన కుటుంబాలు మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డిని ఘనంగా సన్మానించి వేడుకలు నిర్వహించారు. పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి విజయానికి కృషి చేయాలని వారిని కోరారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే నంద్యాల పట్టణంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన అభివృద్ధి, శిల్పా కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన తాము శిల్పా కుటుంబంతో నడవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. పార్టీలో చేరిన వారు చిన్న నాగన్న, పెద్ద బాలస్వామి, బాలు, రాజు, రవి, కిషోర్, సుధాకర్, సుబ్బారాయుడు మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీలో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది శిల్పమోహన్ రెడ్డి సహకారం ఎప్పుడు మా కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను. శిల్పమోహన్ రెడ్డి సార్కి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలు మేము సార్ వెంటనే నడిచిన సందర్భం, కాంగ్రెస్ అయితేనేమి, టీడీపీలో అయితేనేమి, మరి ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీలో మేము ఈరోజు సగర్వంగా ముందుకు వచ్చి ఒక అడుగు అర్జునమైన నాగరిపేట తరఫున, మా కుటుంబం తరఫున సార్కి సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాదు మా కుటుంబంలో ఏమన్నా 4 కుటుంబాలు తీసుకొస్తామని కూడా సార్కి ఈ సందర్భంగా మేము హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా ఎక్స్ మినిస్టర్ శిల్పమోహన్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శిల్ప.
జై శిల్ప. ఈ నెల 8వ తేదీన బండాత్మకూరు మండలం పార్నపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో పేద కుటుంబమైన కడపటింటి మార్కండేయులు భార్య మార్తమ్మ శివరాత్రి పండుగ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందికి వెళ్లడం జరిగింది. ఆ సమయంలో తన కొట్టం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై సర్వం కోల్పోవడం జరిగింది. మీడియా ద్వారా స్థానిక రెడ్ క్రాస్ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ వారు జిల్లా కలెక్టర్ సూచన మేరకు మానవతా దృక్పథంతో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఇంటి వంట సామాగ్రి, కిచెన్ కిట్, హైజీన్ కిట్స్, దుప్పట్లు, తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకోవడానికి టార్పాలిన్లు సహాయంగా అందజేసి కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ మారుతి కుమార్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలో అన్ని శైవ క్షేత్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వలన బిజీగా ఉండడంతో సహాయం చేయడం కొంచెం ఆలస్యమైందని తెలిపారు. అలాగే రాష్ట్ర కమిటీ సహకారంతో జిల్లాలో ఉండే చెంచుల కోసం కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గురై నష్టపోయిన నిరుపేదల కుటుంబాలను కూడా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, బండాత్మకూరు మండల సభ్యులు షరీఫ్, మోహన్, నరసింహం, భరత్, వెంకటేశ్వర్లు, డిఎఫ్ఓ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ గా మా ప్రెసిడెంట్ చైర్మన్ గారు, నేను, మా ప్రతినిధులు కలిసి మహాశివరాత్రి రోజు వీళ్ళకి అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది. మేము డిఫరెంట్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ ఉండడం వలన ఆ టైంలో మాకు ఈ కొంచెం బిజీ షెడ్యూల్లో మేము ఇవ్వలేకపోయినాము. ఈరోజు వాళ్ళకి కావాల్సిన వంట సామాను, వాళ్ళకి కావాల్సిన హైజీన్ సోప్స్, బెడ్షీట్స్, టార్పలిన్, ఎవ్రీథింగ్ వాళ్ళు ఉండటానికి ప్రజెంట్ ఉండటానికి ఉండే విధంగా మేము ఆ రెడ్ క్రాస్ తరఫున వీళ్ళకి అందిస్తున్నాము. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు కానీ మరియు ఫ్లడ్స్ వల్ల కానీ ఏదైనా జరిగినప్పుడు, విపత్తుగా ఏమన్నా ఇబ్బంది కలిగినప్పుడు రెడ్ క్రాస్ అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మా ముఖ్య ఉద్దేశము ఆపదలో ఉన్న వాళ్ళకి, ఇట్లా అగ్ని ప్రమాదాలు, వర్షం వలన ఇబ్బంది కలిగిన వాళ్ళకి రెడ్ క్రాస్ ఎప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. చెంచులకు సంబంధించిన వాళ్ళకు కూడా హైజీనిక్ కిట్లు మరియు ఈ టార్పలిన్లు అన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము నంద్యాల జిల్లా మొత్తము. ఇంకా కొన్ని మహానందిలో అట్లా కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఒకటొకటి క్లోజ్ చేసుకుంటూ వస్తాము. నంద్యాల పట్టణం చిన్న చెరువు ప్రాంతంలో వెలిసిన ప్రపంచంలోని 2వ దేవాలయంగా వెలసిల్లుతున్న శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి శ్రీ చక్రార్చన నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. కైంకర్యానికి సిద్ధమైపోయింది. శ్రీచక్రం అర్చనలో మొదటి భాగం యొక్క పూజను ఇప్పుడు మొదలు పెట్టేద్దాం. 9 భాగాల పూజ ఉంటుందని చెప్పాను కదా. మొదటి కుంకుమార్చన, అథ ప్రథమావరణార్చన. నానావిధ వర్ణోపశోభిత సుగంధోపశోభిత రసోపశోభిత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రతి చిన్న సంఘటనను వీడియోగ్రఫీ తీయాలని ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, స్టాటిస్టిక్ సర్వేలెన్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ వీడియోగ్రాఫర్లను సూచించిన జాయింట్ కలెక్టర్. టీడీపీ నుండి వైసీపీ సొంత గూటికి చేరిన ఊర్మాల్పురంకు చెందిన కుటుంబాలు. 21వ వార్డుకు చెందిన పలు కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరిక. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్న రాష్ట్ర మైనార్టీ సెల్ కమిటీ జాయింట్ సెక్రటరీ షేక్ గౌస్ పీరా. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.